హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ లవరాజ్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి బ్రదర్ అనేది డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎండల కాలంలో గేదెల ధరలు ఎట్లున్నాయి, ఏమైనా గేదెల ధరలు పెరిగినాయా, ప్రజెంట్ ఎన్ని పాలిచ్చే గేదెలు ఉన్నాయో బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లవరాజ్ డైరీ ఫామ్. మా దగ్గర 365 రోజులు నెంబర్ 1 ముర్రాజాతి గేదెలు, బన్నీ గేదెలు అమ్మకానికి ఉంటాయండి. గేదెల రేటు విషయానికి వస్తే మొన్న డిసెంబర్ జనవరి వరకు 1,00,000 నుంచి 1,50,000 1,60,000 గేదె రేట్ ఉందని మేము చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి గేదెల రేట్లు అనేవి పెరిగినాయి. గేదె దగ్గర మినిమం 20,000 30,000 గేదె దగ్గర ఒక గేదె దగ్గర కాస్ట్ పెరిగింది. ఇప్పుడున్న నా డైరీలో ఇప్పుడు వచ్చిన లోడు 2 రోజుల కిందట వచ్చిన లోడు, ఇప్పుడు వచ్చిన లోడ్ లో గేదెల రేట్ అయితే అన్ని కూడా 1,20,000 నుంచి 1,50,000 1,60,000 2,00,000 రూపాయల గేదెలు కూడా ఉన్నాయండి నా డైరీలోని. అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు, బాగా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. అలాగే మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకి 12 14 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి. 2 పూటలు ఈనేసిన గేదెలు ఉంటాయి. 2 పూటలు చెక్ చేసుకొని అవసరం అవుతుంది ఇంకో 3వ పూట కూడా చెక్ చేసుకొని తీసుకుని వెళ్ళొచ్చు. రూమ్ అని మా డైరీ పక్కన ఉంటది. మీరు 2 రోజులు కాలుతో 2 రోజులు, 1 డే కాలుతో 1 డే మీరు స్టే చేసి చూసుకొని వెళ్ళొచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే రొమ్ము ప్రాబ్లం కానీ బొట్లమై కానీ మీరు గేదెని తీసుకెళ్ళాక ఈ డెలివరీ అయ్యే వరకు గ్యారంటీ ఉంటుంది. డెలివరీ అయ్యాక 25 days మిల్క్ గ్యారంటీ ఉంటుంది. మీకు ఏమన్నా తీసుకుని వెళ్ళాక రొమ్ము ప్రాబ్లం కానీ బొట్లమై కానీ వచ్చిందంటే మీరు ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకోకుండా నేను గేదెను వాపస్ తీసుకుని మళ్ళీ వేరే గేదెని ఇస్తాను. అలాగే నేను చెప్పిన పాలు మీకు ఒక 12 14 లీటర్లు చెప్పిన ఒక గేదె, అలా కాకుండా మీకు ఏమన్నా ఒక అది 7 లీటర్లు ఇచ్చిందాక 7 8 లీటర్లు ఇచ్చిందాక 2 పూటల మీద గేదెను వాపస్ తీసుకుని మళ్ళీ వేరే గేదెని ఇస్తాను. అది కూడా సరిసగం ట్రాన్స్పోర్ట్ తో ఎక్స్చేంజ్ చేస్తాను గేదెని అనేది. అలాగే గేదెలు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ గేదెలు రైతులు ఎవరైనా వచ్చి తీసుకున్నట్టు అయితే మనకు ఒక గేదె నుంచి 5 గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలి. 5 దాటి 6 7 ఇంకా 5 దాటి తీసుకుంటే ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మళ్ళీ లవరాజ్ డైరీ ఫామ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 10 15 గేదెలు తీసుకున్న వాళ్ళకి రైతులకి బండి దిగే వరకు కూడా మాదే బాధ్యత ఉంటుంది. ఒక వర్కర్ కూడా ఇచ్చి పంపిస్తాం. జస్ట్ బండి దిగే వరకు మీ డైరీలో దింపి జాగ్రత్తగా మళ్ళీ మా వర్కర్ రిటర్న్ అనేది రావడం జరిగింది. ఒకసారి గేదెలన్నీ కూడా చూడండి. టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి. అన్ని కూడా హెవీ సైజ్ గేదెలు. ముర్రా బన్నీ ఈ 2 బ్రీడ్లు ఎక్కువ ఉంటాయి మా దగ్గర. హెవీ సైజ్ గేదెలు ఉంటాయి. అన్ని కూడా చాలా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి. గేదెలు నిన్న వచ్చిందని లోడ్, ఇదంతా కూడా కొత్త లోడ్. మొత్తం ఎన్ని ఉన్నాయి బ్రదర్? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 25 ఉన్నాయని మన డైరీలో. నిన్న నేను 15 ఆటలు లోడ్ ఎక్కించడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ 25 ఉన్నాయి. మళ్ళీ రేపు ఒక లోడ్ వస్తున్నాను. ఎట్లా ఇది నిండు చూడదా? ఇది నిండు చూడదన్న. ఇది కరెక్ట్గా మనకి 8 రోజులు టైం దీనికి. ఇది బన్నీ. ఇది దీనికి మిల్క్ కెపాసిటీ వచ్చి 16 లీటర్లు. 8 రోజులు టైం ఉంది. ఇంకా క్వాలిటీ కానీ అటర్ క్వాలిటీ కానీ బాగా హెవీ సైజ్ ఏది. ఇది వచ్చేసి డెలివరీ అయిపోయింది ముర్రా. ఇప్పుడు గేదెలు కొనే వాళ్ళు, ఇక్కడ గేదెలు కొనే వాళ్ళు ఏమేమి చూసుకోవాలి? ఒక గేదె దగ్గర ఏమేమి చూసుకొని కొనుక్కోవాలా అంటే జాగ్రత్త? గేదెని కొనుక్కుంటేప్పుడు రైతులందరికీ నేను చెప్పేది ఒకటే అన్న, గేదెని కొనుక్కుంటేప్పుడు క్వాలిటీ అన్న ఫస్ట్ చూసుకోవాల్సింది క్వాలిటీ. చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే షెడ్కి ఎక్కువ ఎస్టిమేషన్ పెడుతున్నారు. షెడ్కి తక్కువ ఎస్టిమేషన్ పెట్టుకోవాలండి. దాని తర్వాత గేదెల్ని మనం మంచి క్వాలిటీ గేదెలు తీసుకున్నాం అనుకోండి, మనకి అవి మంచిగా మిల్క్ ఇచ్చి మనకి ఆ పాలు అమ్ముతేనే మనకి అమౌంట్ అనేది వస్తుందండి. డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ఎవరికైనా కూడా రైతులకి. కాబట్టి నేను డైరీ ఫామ్ పెట్టే రైతులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, కొత్తగా చాలా మంది యూత్ డైరీ ఫామ్ పెట్టడం, తర్వాత కొంచెం జాబ్లు అయ్యి రిటైర్మెంట్ అయిన పర్సన్స్ డైరీ ఫామ్ పెట్టడం జరుగుతుంది. అది ఏంటంటే వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ షెడ్ మనం ఒక 4-5 లక్షలు పెట్టి వేసేయకుండా మీ సరౌండింగ్ లో షెడ్లు పెట్టి తీసేసి ఉంటాయి. ఆ పెట్టి తీసేసిన షెడ్లని లీజుకి తీసుకోండి. లీజుకి తీసుకుంటే మీకు 5 లక్షల రూపాయలు మీరు సేవ్ అవుతారు. మీరు లీజుకి ఒక సంవత్సరానికి వచ్చి గట్టిగా ఇస్తే ఒక 50,000 ఇస్తారు. షెడ్కి 5 లక్షల రూపాయలు సేవ్ అవుతారు. అదే 5 లక్షల రూపాయలు ఇట్టి ఇంకొక 5-6 లక్షలు పెట్టి ఒక 11-12 లక్షలు ఇట్టి ఒక 10 గేదెలు మనం తీసుకున్నట్టు అయితే మీకు ఒక వర్కర్ సరిపోతాడు. బీహార్ వరకు ఒక వర్కర్ సరిపోతాడు. అలా తీసుకొని మెయింటైన్ చేసుకుంటే మీకు ఇన్కమ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు 5 లక్షల రూపాయలు పెట్టి షెడ్ పెట్టి మళ్ళీ 12 లక్షల రూపాయలు పెట్టి గేదెలు కొని మీకు మినిమం 17 లక్షల నుంచి 20 లక్షలు అయిపోతుంది. ఒక డైరీ ఫామ్ 10 గేదెలతో స్టార్ట్ చేయాలంటే నేను చెప్పినట్టు అయితే మీకు తక్కువలో తక్కువ మీకు 13 లక్షలు 14 లక్షల్లో డైరీ ఫామ్ పెట్టేసుకోవచ్చు, 10 గేదెల డైరీ ఫామ్. కాబట్టి ఏంటంటే రైతులందరూ కూడా నేను చెప్పినట్టు చేస్తే మీకు తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. తక్కువ టైంలోనే బిజినెస్ లో కూడా మీకు డైరీలో
అందులో కష్టం ఏంటి, మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. చాలా మందికి నేను రైతులందరికీ ఒకటే చెప్తున్నానన్నా, గేదెని తీసుకునేప్పుడు 1-2 సార్లు మంచి గేదెని తీసుకోండి, క్వాలిటీ గేదెనే తీసుకోండి. ఎందుకంటే ఈ రోజు మనం పెట్టిన అమౌంట్ తగ్గట్టే రేపు అది రీసేల్ ఉంటది. దానికి పుట్టిన దూడ కూడా బ్రీడ్ అలాగే ఉంటది. ఇప్పుడు 1,50,000 1,60,000 గేదె రేట్ ఉంటుంది. ఆ గేదె రేపు మనం అమ్మేటప్పుడు కూడా 3 months 4 months ప్రెగ్నెన్సీ మీద ఒక మినిమం తక్కువ అంటే మనకి 1 lakh అని వస్తుంది. ఈ 60,000 మనం పాలలో తీసేస్తాం, మళ్ళీ దూడ దాని దగ్గర మిగులుతుంది ఖచ్చితంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రతి డైరీ ఫామ్ పెట్టే రైతులందరూ కూడా గేదెని తీసుకున్నాక మనకి ఖచ్చితంగా 4 years అంటే 4 డెలివరీ అయ్యే వరకు మన డైరీలో ఉండాలి గేదె. అలాంటి గేదెని తీసుకోవాలి మనం. 2వ ఈత గేదెని మన దగ్గర తీసుకున్నట్టయితే మినిమం అది 4-5 ఈతలు మన డైరీలో ఉంటుంది. 4-5 ఈతలు మన డైరీలో ఉన్నప్పుడే మనకి దాని మీద ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 4 ఈతలు ఈనిందనుకో కనీసం 3 దోళ్ళని దాని దగ్గర బతుకుతాయి. మనకి 3 ఈతలు మనం పాలు తీసుకుంటాం, మినిమం 3-4 ఈతలు పాలు తీసుకుంటాం మనం. అలా మెయింటైన్ చేస్తే డైరీ ఫామ్ సక్సెస్ అవుద్ది. ఈ ఈత కొనేసి ఈ ఈత ఒక 5 నెలల నుంచి ఒక 8 నెలలు పాలు పిండేసి ఉత్తి గేదె మీద లేకపోతే 3 నెలలు 4 నెలలు సూడి మీద అమ్మేస్తే మనకి ఇన్కమ్ రాదండి డైరీ ఫామ్ లో. ఇలా మెయింటైన్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ గేదె వచ్చేసి బన్నీ అనేది గేదె బాగా హెవీ సైజు. అంటే ఇలాంటి తక్కువ ఉంటాయి, 1-2 అలా ఉంటాయి డైరీలో. మా డైరీలో మినిమం దీని కాస్ట్ 2 లక్షల పైన ఉంటది అన్న. దీనికి ఇంకా 22 days ఉంది టైము. చాలా హెవీ సైజు, బాగా టాప్ క్వాలిటీ గేది. ఇప్పుడు ఇదే వానాకాలంలో ఎంత పడుతుంది? అదే వర్షాకాలంలో అయితే మనకి 1,70,000 1,60,000 అలా వచ్చేది. అంటే మినిమం 40,000 పెరిగిందనే గేది. 30 నుంచి 40,000 ఖచ్చితంగా పెరిగింది. ఇక్కడే కాదు, ఆంధ్ర కాదు, హైదరాబాద్ కాదు, హర్యానా కాదు, గుజరాత్ కాదు, పంజాబ్ కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏ ఏరియా వెళ్ళినా కూడా 40,000 రూపాయలు గేదె రేటు పెరిగింది ఈ సమ్మర్ లో కన్ఫర్మ్ గానే. డెలివరీ అయిన గేదెలు కూడా తక్కువ గేదెలు ఉంటున్నాయి. ప్రతి కస్టమర్ డెలివరీ అయిన గేదె కావాలంటున్నారు. డెలివరీ అయిన గేదె అంటూ ఉంటే ఒక రోజు కూడా ఉంటుంది సేల్ అవ్వడానికి, ఎన్న సేల్ అయిపోతుంది ఆ గేదె. ఎందుకంటే ఇప్పుడు గేదెలు తీసుకునేప్పుడు చాలా మంచి గేదెలు తీసుకోవాలన్న రైతులు. క్వాలిటీలు కానీ గేదెలు కానీ బాగా హెవీ సైజు హడ్డర్ క్వాలిటీకి వచ్చాడన్న. రొమ్ము గ్యాప్ కానీ స్కిన్ కూడా ఇలా తోలుపాల్సిన ఉండాలి గేదెని. ఇది ఇంకా 12 రోజులు టైం ఉందన్న. అన్ని కూడా చాలా మంచి టాప్ క్వాలిటీ గేదెలు. నా డైరీలో ఎక్కువ హెవీ సైజ్ ఉంటాయండి, మీడియం సైజ్ గేదెలు ఉండవు. అన్ని కూడా అంటే కస్టమర్లకి ఒక్కసారి వచ్చి డైరీ విజిట్ చేసి ఒక్కసారి వచ్చి చూడండి ఫస్ట్. ఇప్పుడు మనం ఒక డైరీ పెడదాం అనుకునేటప్పుడు ఒకసారి డైరీని విజిట్ చేసి చూడండి. చూసి ఇప్పుడు నా దగ్గర 20-25 గేదెలు ఉన్నాయా, లేకపోతే 30 గేదెలు ఉన్నాయా, 40 గేదెలు ఉన్నాయా, నా డైరీలో ఎన్ని గేదెలు ఉన్నాయో వచ్చి చూడండి. చూసి మీకు నచ్చిన క్వాలిటీ ఉంటేనే మళ్ళీ నా దగ్గరికి రండి. ఫస్ట్ నే వచ్చేసి తీసేసుకోండి అని నేను అన్నాను. నా డైరీలోకి వచ్చి గేదెని చూసుకొని మీకు నచ్చిందని తీసుకుని వెళ్ళొచ్చు. ఎలా రిసీవ్ చేసుకున్నానో అలాగే డ్రాప్ చేస్తాను. ఒకవేళ నా దగ్గర గేదెలు కొనకపోతే అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న. వచ్చారు కదా కొనేయాలి కదా అనేది ఏమి ఉండదు. వచ్చి చూడండి ఫస్ట్, చూసాక మీకు క్వాలిటీని నచ్చి మనస్ఫూర్తిగా నచ్చితే తీసుకుని వెళ్ళొచ్చు. టైం ఉంటాయండి అన్ని గేదెలు కూడా 10 రోజులు 12 రోజులు టైం ఉంటాయి. ఎందుకంటే సమ్మర్ కదా, దానివల్ల డెలివరీ అవ్వడానికి 10 రోజులు 12 రోజులు టైం ఉంటాయి. డెలివరీ అయిన గేదెలు ఒక 6-7 ఉన్నాయన్నీ కూడా ప్రెగ్నెన్సీ గేదెలే. ఒక 12 రోజులు 8 రోజుల నుంచి 12 రోజులు టైలు ఉంటాయి గేదెలు. ఇది ఒకటే జాబ్ క్రాస్ అండి. ఇది కూడా 16 లీటర్లు పాలు అవుద్ది. జాబ్ క్రాస్ ఇది. ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా చెప్తే దాన్ని రెక్టిఫై చేయడం 100% అన్న. రైతులు కూడా చెప్తున్నాను, ఎటువంటి గేదె నా డైరీలో డెలివరీ అయిన గేదె తీసుకున్నా, ప్రెగ్నెన్సీ గేదె తీసుకున్నా, డెలివరీ అయిన గేదె తీసుకుంటే కనుక 2 పూటలు 3 పూటలు నా డైరీ పక్కన రూమ్ ఉంది, స్టే ఇస్తాను. 2-3 పూటలు చూసుకొని నచ్చితే తీసుకొని వెళ్ళొచ్చు. అలా తీసుకుని వెళ్ళిన దానికి కూడా 25 రోజులు గ్యారంటీ ఇస్తాను నేను. నా దగ్గర పాలు చూసుకున్న దానికి కూడా నేను 25 రోజులు గ్యారంటీ ఇస్తాను. ప్రెగ్నెన్సీ గేదె ఉందంటే రొమ్మ ప్రాబ్లం బొట్లమై ఉంటుంది డెలివరీ అయ్యే వరకు. డెలివరీ మీకు ఒక 10 రోజుల్లో డెలివరీ అవుద్ది అనుకో, మీరు గేదెని తీసుకొని వెళ్ళాక 10 రోజుల్లో డెలివరీ అయ్యే వరకు రొమ్మ ప్రాబ్లంకి బొట్లమైకి గ్యారంటీ ఉంటుంది. డెలివరీ అయ్యాక పాలకు గ్యారంటీ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను రైతులందరికీ, గేదెని తీసుకుని వెళ్ళిన గేదె డెలివరీ అయ్యిందన్నా డెలివరీ అవ్వదన్నా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గేదెను వాపస్ తీసుకొని మళ్ళీ 100% గేదెని మార్తాను. రైతు తీసుకురావడమే లేటు. నేను 100% గేదెని ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను. అందులో రాజీ లేదు. వాళ్ళు ఏ క్వాలిటీ తీసుకున్నారో ఆ క్వాలిటీ గేదెని ఇస్తాను.
లేదు ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే అమౌంట్ పడుతుంది, తక్కువ క్వాలిటీ కావాలంటే నేనే తిరిగిస్తాను అమౌంట్. 100% అందరూ రాజకీయత ఉండదు, ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తాం 100%. ఇప్పుడు ఇది ఉందనుకోన్నా మనకు 1,20,000 పడుద్ది, ఒక 12 లీటర్ల పాలు అవుతే 1,20,000 పడుద్ది. ఇది ముర్రయే. అయితే ఇక్కడ ఏంటంటే రైతులు గమనించాల్సినవి అంటే క్వాలిటీలు గమనించాలి, సైజులు. గేదెల్లో అన్ని ముర్రాయే ఉంటాయి. 1,10,000కి ముర్రాయే ఉంటుంది, 1,20,000కి ముర్రాయే ఉంటుంది, అలాగే 1,60,000కి ముర్రాయే ఉంటుంది. కానీ ఏంటంటే సైజులు, దాని హడ్డర్ క్వాలిటీ, దాని బాడీ, రింగ్ క్వాలిటీ ఇవన్నీ డిఫరెన్స్ వల్ల రేట్లు పెరుగుతాయి గేదెలు. మళ్ళీ ఇది ఉందనుకో మళ్ళీ 1,60,000 పడుద్ది. దానికి దీనికి డిఫరెన్స్ చూడు, సైజ్ డిఫరెన్స్ కానీ, రింగ్ కానీ, క్వాలిటీ కానీ డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే డిఫరెన్స్. ఇది ఇప్పుడు డెలివరీ అయిందని జులిపల్ తీస్తుంది మనకి. ఇది బన్నీ, ఇది జులిపల్ అవుతా ఒక 6 లీటర్లు అయింది. అన్ని ఒకసారి తీయం, 2 తీతల కింద వేస్తాం. ఇది వచ్చి మనకు 14 లీటర్లు అవుద్ది. ఇది 1,30,000 పడుద్ది. చూసుకోవచ్చు. లవరాజు డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని 2 పాలు అయితే మీరు 2-3 పూట్ల పాలు చూసుకొని తీసుకోమని చెప్తున్నారు. మీరు ఎనీ టైం స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. మీరు కాల్ చేసినా సరే అంటే వీడియో కాల్ చేసినా సరే మీకు గేదెలు చూపిస్తారు, గేదెల ధరలు చెప్తారు. థ్యాంక్ యూ.